అల్లు అర్జున్ జీవితంలో ఊహించినది ఒకరోజు జైల్లో ఉండటం, రాత్రంతా జైల్లో ఉండటం, బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉండటం, మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉండటం, పొద్దునకి విడుదల చేశారు. అయితే రాత్రి ఏం జరిగింది? విశ్వసనీయంగా అంటున్న దాని ప్రకారం తను అక్కడ జైల్లో ఎలాంటి ఆహారము తీసుకోలేదు. అదే సందర్భంలో రాత్రి నిద్ర కూడా పోలేకపోయాడు. ఎందుకంటే జైలు వాతావరణం తనకి కొత్త కదా, అలవాటు లేనటువంటిది కదా, నిద్ర కూడా పోలేకపోయాడు. కాస్త ముభావంగా ఉంటూ వచ్చాడు. కొంతమంది పలకరిచ్చినప్పుడు ఇట్లట్లాగా చేతులు ఊపడం కానీ, కొంతమంది షేక్ హ్యాండ్లు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అది సిబ్బంది. అట్లాగే జైల్లో ఉన్నటువంటి ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు, రిమాండ్ ఖైదీలు, వీళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చారు. అంతవరకు ఉన్నారు. ఎలాంటి ఆహారము తీసుకోలేదు. అలాగే తను ముభావంగానే ఉంటూ వచ్చారు. ఎవరితో అంటే మాట్లాడారు కానీ ముభావంగానే ఉంటూ వచ్చారని చెప్తున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోలేదు. పొద్దున్న నిద్ర అయితే పోలేదు, నిద్ర పట్టలేదు తనకి అని చెప్తున్నారు. పొద్దున్నే బయలుదేరి వెంటనే ఏదైతే బెయిల్ వచ్చిందన్న విషయం రాత్రే తెలుసు. దాంతో రాత్రి వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఆపేస్తున్నామని చెప్పడంతో మనిషి అప్పటిదాకా నవ్వుతూ ఉన్నటువంటి మనిషి కొంత దిగ్భ్రాంతికి గురయ్యి అక్కడి నుంచి ముభావంగా ఉంటూ వచ్చారని చెప్తున్నారు.